పోసాని కృష్ణమురళి మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్‌లో సిఐడి విచారణలో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి చాలా కీలకమైనటువంటి విషయాలు బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద, అలాగే కొన్ని వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా ఇష్టానుసారం మాట్లాడి రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి, జైలు జీవితం అనుభవిస్తున్నటువంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి. వైఎస్ఆర్సీపీ అండదండలతో ఇష్టం వచ్చినట్టు అత్యంత హీనమైనటువంటి భాష వాడి తను ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటో మన అందరికీ తెలుసు. ఇకపోతే చాలా కీలకంగా ఇప్పటికే ఏ అంటే ఇప్పటి వరకు ఆయన చూడనటువంటి పోలీస్ స్టేషన్ లేదు, చూడనటువంటి కోర్టులు లేదు అన్నట్టుగా తయారైంది ఆయన. రోజుకో పోలీస్ స్టేషను, రోజుకో కోర్టు, రోజుకో జైలు అన్నట్టుగా తిప్పుకుంటూ వచ్చారు. దాదాపు 16 కేసులు ఇప్పటికీ ఆయన మీద ఉంటే 16కి సంబంధించినటువంటి కేసుల్లో ఆ కోర్టులకి, జైలుకి, పోలీస్ స్టేషన్లకి తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే 2-3 చోట బెయిల్స్ వచ్చినా కూడా ఇంకో కొన్ని చోట బెయిల్ ఇవ్వము అని చెప్పి ఖరాఖండిగా కోర్టులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే హైకోర్టుకి వెళ్ళినా కూడా ఉన్నటువంటి కేసులు అన్నింటినీ కొట్టేసి నాకు బెయిల్ ఇప్పించాల్సిందిగా ఆయన కోరినా కూడా కోర్టులు కూడా ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే అతను చేసినటువంటి అత్యంత హీనమైనటువంటి వ్యాఖ్యలు ఎవరు కూడా సమర్థించకూడదు. ఇలాంటివి మళ్ళీ ఇంకొక వ్యక్తి చేయాలి అనే ఆలోచన కూడా రానివ్వకుండా చేయాల్సినటువంటి పరిస్థితి కోర్టులకి, న్యాయస్థానాలకి ఉంది. కాబట్టి చాలా బలంగా వాళ్ళు కూడా శిక్షలు వేయడానికి అయితే సిద్ధపడుతున్నారు. ఇకపోతే పోసాని కృష్ణమురళి దగ్గర ఉన్నది ఒకటే ఒక ఆప్షన్, అప్రూవర్గా మారటం. గతంలో ఇప్పటికే పోసాని కృష్ణమురళి చాలా క్లియర్గా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మేరకే నేను మాట్లాడాను అని చెప్పి రాతపూర్వకంగా కోర్టుకి కూడా ఒక లెటర్ సమర్పించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు సిఐడికి చేతుల్లోకి వెళ్ళింది. సిఐడి కూడా 2 రోజులు కస్టడీకి కూడా తీసుకుంది. దాంట్లో చాలా కీలకమైన అంశాల మీద అతను సమాధానం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అప్రూవర్గా మారారనే అనుకోవాల్సి వస్తుంది అనుకుంటూ కూడా కొన్ని విషయాలు మనకి ఈరోజు వచ్చినటువంటి విషయాలు మీకు చెప్తాను. నాతో మాట్లాడించింది సాక్షి మీడియానే, స్క్రిప్టు, ఫోటోలు నాకు వారే ఇచ్చారు. నా కుటుంబం గురించి మాట్లాడటం వల్లే నేను కూడా ఆవేశంలో మాట్లాడాల్సి వచ్చింది. ఫిలిం కార్పొరేషన్ చైర్మన్గా 8 నెలలే ఉన్నా వైసీపీ నుంచి ఎటువంటి లబ్ధి పొందలేదు. సిఐడి కస్టడీలో పోసాని కృష్ణమురళి వెల్లడి. అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి మీడియాకు సిఐడి నోటీసులు కూడా ఇవ్వనున్నట్టుగా వస్తున్నటువంటి సమాచారం. అంటే గతంలో సజ్జల భార్గవ్ ఇచ్చారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మేరకే నేను మాట్లాడాను తప్ప, అంటే గొడవలు సృష్టించాలి వాళ్ళ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తుల మధ్య కావచ్చు, లేదంటే ఆ కుటుంబ అభిమానుల మధ్య కావచ్చు, టీడీపీ జనసేన మధ్య కావచ్చు, ఒక వర్గానికి ఒక కులానికి మధ్య కావచ్చు, ఇవి ఏదైనా సరే గొడవలు ప్రేరేపించే విధంగా చేయటమే లక్ష్యంగా పోసాని కృష్ణమురళి గతంలో హైదరాబాద్ వేదికగా, ప్రెస్ క్లబ్ వేదికగా, అలాగే ఆయన ఇంటి వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. సో దీని మీద అతనికి ఇప్పటికే శిక్ష పడుతుంది. దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు, అది కూడా పూర్తిగా ఒక ఫోటోలు కావచ్చు, స్క్రిప్ట్ కావచ్చు, అన్నీ కూడా సాక్షి నుంచే వచ్చేవి. నేను దాని ద్వారానే మాట్లాడేవాడిని. చాలా క్లియర్గా ఎవరి గురించి మాట్లాడాలి, ఏమని మాట్లాడాలి, ఎవరిని దాంట్లో ఇంక్లూడ్ చేసి తిట్టాలి, ఏ వర్గాన్ని రెచ్చగొట్టాలి అనేది చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే సాక్షికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది, ఏపీకి సంబంధించినటువంటి సిఐడి వాళ్ళు. సో చాలా కీలకమైనటువంటి విషయాలు సిఐడి రాబట్టుకుంటుంది. ఇప్పటికే అంటే రాజకీయాల్లోకి అనవసరంగా వచ్చాను, నేను తప్పు చేశాను అని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మొన్న అంబటి రాంబాబు గారు కూడా పోసాని కృష్ణమురళి గారిని కలుద్దామని వెళ్ళినప్పుడు కూడా ఆయన ముఖం తిప్పేసుకుని నేను కలవను అని చెప్పి ఆయన వచ్చి ఎదురుబడినా కూడా పక్కకు తిప్పేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇంతకన్నా ఇంకా ఆయనకి ఇంకా ట్రీట్మెంట్ అవసరం లేదు. ఈ ఏజ్లో ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారని అనుకోవాలి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు అది చాలా తక్కువే. ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి భాష. పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని అనేక రకాలుగా, లేదంటే భార్యని కావచ్చు, తల్లిని కావచ్చు, ఆ కుటుంబాన్ని కావచ్చు, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అత్యంత హీనమైనటువంటి భాష. అంటే కొన్ని వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా మంచి ఒక అదృష్టశాత్తు ఇటువంటి గొడవలు జరగల. కానీ జరిగుండుంటే దానికి ఇతనే మూలంగా అయ్యేది కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే దానికి ప్రేరేపించేటువంటి విధంగా ఉండేది కదా.
కానీ కొంచెం అదుపు తప్పి మాట్లాడడం అనేది, అంటే వెనక ఎవరున్నారు ఏంటి, మనకి ఏదైనా సరే వాళ్ళు ఉండి చూసేసుకుంటారనే ఒక ధైర్యంతో మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు ఈసారి పోసాని కృష్ణమురళియే ఎగ్జాంపుల్గా చూడాలి. కొంచెం అదుపు తప్పి, కొంచెం కాదు చెప్పాలంటే ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయాడు ఆయన. గతంలో చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, బోరుగడ్డ అనిల్ కావచ్చు. ఆ తర్వాత కోవలో పోసాని కృష్ణమురళియే కనిపిస్తారు. ఇంకా మిగతా వాళ్ళు కొంచెం ఒక వరకు ఉందేమో, కానీ ఒక ఒక అంటే అమ్మలక్కలు తిట్టడం అయితే వైసీపీకి కామనే. కాకపోతే ఈయన మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి పిల్లల్ని అత్యంత హీనంగా, అత్యంత దారుణంగా, వాళ్ళు భయపడే విధంగా, వాళ్ళ మానసికంగా వాళ్ళ క్షోభకు గురయ్యే విధంగా, పిల్లలకి రేపొద్దున ఏదైనా థ్రెట్ ఉందన్నా కూడా పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆధారంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంత ఈజీగా వదలకూడదు. కానీ అతను చాలా బాధపడుతున్నాడు అనేదైతే కనిపిస్తూ ఉంది. మరి అది బయటకు వస్తే మళ్ళీ పాత తరహాలోకి వెళ్ళిపోతాడా మన పోసాని రాజా? అంటే ఆయన స్టైల్ ఎలాగుంటుందంటే, ఎవరికి భయపడను, నేను ఇంతే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం. అది ఒక వరకు బాగానే ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం కోసమో, వైఎస్ఆర్సీపీకి అండగా ఉండడం కోసమో చేస్తే పర్లేదు. కానీ ఎదటి వ్యక్తులను తిట్టడం, అది కూడా ఎటువంటి సంబంధం లేనటువంటి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ఇష్టానుసారం మాట్లాడడం, ఎవరో వైఎస్ఆర్సీపీకి కొంతమంది రౌడీ మూకలో లేదంటే సైకో బ్యాచో జనసేన పార్టీ ముసుగులో వేసుకుని పవన్ కళ్యాణ్ గారిని, ఆయన్ని పోసాని కృష్ణమురళి గారికి ఫోన్లోనో ఇంకొక చోట బెదిరించడం, మళ్ళీ నన్నేదో అనేశారు, నా కుటుంబాన్ని. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ డైరెక్ట్గా పోసాని కృష్ణమురళి గారి పేరు కానీ కుటుంబం పేర్లు కానీ ఎవరో తీల. ఎవరో కొంతమంది జనసేన ముసుగులో వచ్చినటువంటి వ్యక్తులు ఫోన్ కాల్స్, మాటలు ఆయన తీసుకుని పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు, ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారిని తిడతారు బయట వ్యక్తులు. అందరినీ ఇలా అనటం అంటే జనసేన పార్టీకి ఆపాదించడం, లేదంటే టీడీపీకి ఆపాదించడం, వైసీపీకి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని తీసుకుని ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం అనేది కూడా ఆయన కావాలని చేశానని ఆయన ఒప్పుకుంటున్నాడు. కాబట్టి అంటే రెచ్చగొట్టమనే ఆయన ఒక ప్లాన్ ప్రకారమే వెళ్ళారు. కాబట్టి బలమైనటువంటి శిక్షలు, దాని ద్వారా రేపటి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా బయటకు వచ్చినా కూడా ఇతనికి జరిగింది రేపొద్దున మనకు జరగకూడదు అని భయపడే విధంగా అయితే శిక్షలు ఉండాలని కోరుకున్నాం. సో నాకు తెలిసి సిఐడి ఇప్పటికే చాలా బలంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి. మరి పోసాని కృష్ణమురళి ఇప్పట్లో అప్రూవర్గా మారే అవకాశాలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మారితే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే అప్రూవర్గా మారిన తర్వాత ఎవరు ఏ రకంగా మీకు ఏదైతే స్క్రిప్ట్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు ఇచ్చారు అన్నది చూపించాలి. అది అకౌంట్లోనా, డబ్బులా, క్యాషా, స్క్రిప్ట్ అయితే స్క్రిప్ట్ ఎవరు వచ్చి ఇచ్చారు, లేదంటే ఫోన్లో పంపిస్తే ఎవరి ఫోన్ నుంచి పంపించారు, ఇవన్నీ కూడా రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా సేకరించేటువంటి పనిలో సిఐడి చాలా బలంగా వెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇప్పటికే సాక్షి నుంచి వచ్చిందని మరొకసారి చెప్పారు. ఆ సాక్షికి సంబంధించినటువంటి ఎవరు ఏంటి, అలాగే సాక్షికి కూడా సిఐడి నోటీసులు కూడా ఇవ్వాలని కూడా అనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎవరికి ఈ ఉచ్చులో ఇంకా బిగుచుకుంటుంది అనేది కూడా చూడాలి.